सही खबरें जानने का आपको है ख्याल, हम बताएं आपको पल पल का हाल, हम बताएं आपको हर एक बात। जानने के लिए देखिए OCN खबरनामा। अस्सलाम वालेकुम नाजरीन, मैं आपकी मेज़बान शाहाना खानम OCN न्यूज़ चैनल में आप सबका खैर मकदम करती हूँ। आइए देखते हैं आज की अहम खबरें। मंशियात फरोख्त की गिरफ्तारी। CP साइबराबाद की हिदायत के मुताबिक माधापुर पुलिस ने नागपुर महाराष्ट्र में मुलजिमीन को गिरफ्तार कर लिया, जिसके नाम ये हैं: आकाश कुमार, सूरज कुमार, अक्षत नरुला, तरुण, शिवराज नायक, रोहित कुमार, चिरकुपल्ली साई कुमार। ये मुलजिमीन मंशियात फरोख्त करते हुए पाए गए। जी मलेश इंस्पेक्टर ऑफ पुलिस, एन वेंकटा रामन्ना ऑफ सब इंस्पेक्टर माधापुर की साइबराबाद की निगरानी की तरफ से किया गया अच्छे काम माधापुर डिवीज़न साइबराबाद इंतहाई काबिल तारीफ़ है। आवाम से गुजारिश है कि वो किसी भी गैंग से मुताल्लिक़ मालूमात के बारे में पुलिस को इत्तला करें। सरकारी स्कूल के तलबा मुतासिर कुन नताइज दे रहे हैं। डिप्टी मेयर मोए श्री लता शोभन रेड्डी ने बड़ी बाटा प्रोग्राम के हिस्से के तौर पर तलबा में यूनिफॉर्म्स और बुक्स तकसीम करे। इस मौके पर इन्होंने स्कूल में सफाई सुथराई और बैतुल खला की सफाई के लिए GHMC के सफाई कारकुन इसकी बाकायदगी से सफाई करेंगे, इस बात को यकीनी बनाएंगे और तलबा को पढ़ने के लिए अच्छा माहौल मिलेगा। सरकारी स्कूलों में तालीम हासिल करने वाले तलबा आज मुख्तलिफ शोबों में शानदार कारकर्दगी का मुजाहरा करके मुल्क की तरक्की में अहम किरदार अदा कर रहे हैं। इन्होंने इस स्कूल में ज़ेर तालीम तलबा के सुनहरे मुस्तक़बिल की ख्वाहिश की। स्लिम एरिया में आबादियों में रहने वाले बहुत से OU दूसरे गरीब तलबा दरख्वास्त की गई कि वो इस स्कूल के ज़रिए मेयारी तालीम और बेहतर नताइज हासिल करें। इस प्रोग्राम में स्कूल के प्रिंसिपल, टीचिंग टीम, मुकामी क़ायदीन और तलबा ने शिरकत की। మన మాదాపూర్ జోన్ అండ్ మాదాపూర్ ఏరియా PS లిమిట్స్లో ఉన్న ఒక మాష్ పబ్లో జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేటు బివరేజెస్ని అప్ టు 40,000 50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట 6 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు, అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు గవర్నమెంట్ తరఫున వచ్చే బుక్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. మీరందరూ కూడా మీ ఇంటి పక్కన ఇంకా ఎవరైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి ఉంటే, జాయిన్ కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి, మా స్కూల్ చాలా బాగుంది, ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు, ఇంత మంచి టీచర్స్ ఉన్నారు, మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, HM గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తూ మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకోవాలని, బాగా కష్టపడి చదువుకొని మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఇందాక చెప్పినట్టు 87% మీకు ర్యాంక్ వచ్చింది. ఈసారి నేను అనుకుంటున్నా ఈసారి ఇంకా పర్సెంటేజ్ పెరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరూ కూడా బాగా కష్టపడాలి. మీకు మంచి స్టాఫ్, మంచి టీచర్స్, మంచి ప్రిన్సిపల్ గారు, మీకు ఆడుకోవడానికి బ్రహ్మాండంగా ప్లేస్ కూడా ఉంది. మీకు ఇంకా అదర్ NGOs వాళ్ళు అన్ని
ఏమైనా కార్యక్రమాలు కూడా మీరు ఇప్పుడే చెప్పారు హెచ్ఎం గారు అన్నీ చేస్తామని. నా తరఫున కూడా ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు. సరే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే అదేదో నేను చేపిస్తాను మీకు శానిటేషన్ విషయం కానీ ఆ ఒక్క వేస్ట్ విషయం కానీ శానిటేషన్ విషయం కానీ నేను చూసుకుంటాను. నాకు మీరు ఒక చిన్న లెటర్ ఇవ్వండి, నేను ఇమీడియట్గా అది నేను చేపిస్తాను. ఇక్కడ మీరు అందరు కూడా ఇక్కడ ఒక 9 బస్సులు ఉన్నాయి మీకు తెలిసింది కదా యూనివర్సిటీ. అక్కడ పిల్లలందరినీ కూడా కొంచెం ఒక్కసారి మీరు మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్కూల్కి వచ్చే అవకాశం. వీళ్ళంతా వాళ్ళు ఇంకా కూడా కొంతమంది అంటే 9 బస్సుల్లో పిల్లలు అందరూ కూడా అంటే వాళ్ళు మామూలుగా వేరే స్కూల్స్కి వెళ్ళే లేదు, కొంచెం వాళ్ళని మోటివేట్ చేసి మీరు తీసుకొచ్చి వాళ్ళని కొంచెం చదివిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ మీ అందరికీ చెప్తున్నాను, స్కూల్ డొమ్మాలు ఉండొద్దు, స్కూల్ టైంకి రండి, మంచి చదువుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ మీ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్లో మీరు ఉండొచ్చు, మీకు బలవంతం ఏమీ లేదు. ఒకరు చదువులో ఉంటారు, ఒకరు స్పోర్ట్స్లో ఉంటారు, ఒకరు పొలిటికల్గా కూడా ఉండొచ్చు. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే పొలిటికల్ లీడర్లు కూడా కావచ్చు. మీరు అందరు బాగా కష్టపడి చదువుకోండి, చాలా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. నాకు నిజంగా మీ టీచర్స్ చూస్తే నాకు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఇంట్లోనే ఉండేది అని గుర్తొస్తుంది. నాకు కూడా టీచర్స్ అందరు కూడా చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. చాలా చక్కగా మీ అందరికీ ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్కి నిజంగా మీరు రావడం మీ అదృష్టం మా అదృష్టం కూడా అనుకోవాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మీరు అందరు కొంచెం ఇంకెక్కడైనా పిల్లలు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి పక్కన ఎవరైనా స్కూల్ రాకపోతే వాళ్ళని మాత్రం మీరు పక్కా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయండి. మీకు అందరికీ ఈ గవర్నమెంట్ తరఫున ఎలాంటి వసతులు కావాలన్నా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి. నేను మీ అందరికీ ఏ విధంగా సహాయపడ